ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుని నేటి ధ్యానాంశాలకు మనం వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. ఈ దినాన మరొకసారి మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే స్తోత్రం చెల్లించుకుంటూ, దేవా, ఈ మాటలు మా అందరి జీవితాల్లో కార్యం జరిగించేలాగా కృప చూపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గత వారం మనం మన జీవితాల్లో మనం ఎదుర్కొనే విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ, తప్పు అనేది మానవ సహజం అని దాన్ని కొనసాగించడం నేరమని, అలాగే కొనసాగించుకుంటూ పోతే వచ్చేది నష్టమే అన్న విషయాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో తప్పు అని తెలిసిన తర్వాత, తప్పు అని గుర్తించిన తర్వాత, ఆ వ్యక్తి ఆ విషయంలో ఎటువంటి నిబద్ధత కలిగి ఉంటాడో దాని మీద తన ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది. తప్పు తెలుసుకోవడం కష్టం కాదు, తప్పును గురించి పశ్చాత్తాపడటం కూడా కష్టం కాదు. కానీ తప్పును వదిలిపెట్టడం అనేది దేవుని సహాయంతో మనం చేయవలసినటువంటి పని. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటంటే, దేవుడు మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు అన్నప్పుడు బైబిల్ మనతో నేర్పించే పాఠం, దాన్ని కమిట్మెంట్ అని చెప్పంటాం. నిబద్ధతతో కూడిన జీవితాన్ని దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు మానవులమైన మనల నుంచి ఆశపడతా ఉన్న ఒక విషయం చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు నేను చదువుతాను. మీరు పరిశుద్ధులగుటే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉంటే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరియుండుటే దేవుని చిత్తం. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉన్నటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షిస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, ఒక మనిషి దేవుని చేత ఎరగబడిన తర్వాత, తన జీవితంలో తప్పును గుర్తించిన తర్వాత, ఆ వ్యక్తి ఎంత జాగ్రత్త కలిగి జీవించాలో మాట్లాడుతూ, నిబద్ధత లేకపోతే మన జీవితాల్లో కనబడే అవలక్షణాలు మనకి చూపించడం జరుగుతూ ఉంది. కొన్నిసార్లు మనమందరం కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, దేవునితో సహవాసం సన్నగిలినప్పుడు కానీ, లోకం యొక్క వైఖరిని అంతరంగంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు కానీ, ఈ తుచ్చమైన అభిలాషల కోసం జీవితాన్ని అప్పగించుకోవటం, అలా అప్పగించుకొని నష్టపోవటం అనేది జరుగుతుంటుంది. అయితే 7వ వచనంలో దేవుడు మాట్లాడిన మాట, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు అనే మాట. కరెక్షన్ లీడ్స్ టు కమిట్మెంట్ అనంటే, దేవుడు సరి చేసుకోమని చెప్పింది నిబద్ధతగా జీవించడానికి. ఆ నిబద్ధత మన జీవితాల్లో కోల్పోయినప్పుడు మనం మన జీవితాన్ని నిరుపయోగంగా మార్చుకుంటాం. ఇది ఆత్మీయులైన అనేక మంది సహోదరులలో ఆరంభాన్ని ఘనంగా ఆరంభించిన వారే కానీ, కొనసాగింపులో భాగంగా అనేక మంది అనేక సార్లు దేవుడు ఎందుకు పిలిచాడు అన్న విషయాన్ని మర్చిపోయి
తమ తమ జీవితాలను అపవిత్రపరచుకోవడానికి ఆతృతపడుతూ జీవితాల్ని నష్టాల గుండా తీసుకువెళ్తున్న వారు అనేక మంది కలరు. ఈ దినాన్న ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట, మిమ్మల్ని పిలిచింది అపవిత్రులుగా ఉండటానికి కాదు అనే మాట మనం వింటే, దేవుని పిలుపును ఉపేక్షించడం అనేది మనకి క్షేమకరమైనది కాదు. ఈ మాట దగ్గరే లోకంలో ఉన్న వారికి మనకి కొంచెం వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. దేవుని దగ్గరికి ఎందుకు రారు అన్నామనుకోండి, లోకం ఇచ్చే సమాధానం, లేదండి నేను పాపంలో ఉన్నాను, నాలాంటి పాపిని దేవుడు క్షమించలేడు, కాబట్టి నేను పాపం అంతటిని మానేసుకొని అప్పుడు వస్తాను దేవుని దగ్గరికి అంటారు. కొంతమంది అంటారు, నా వల్ల కావడం లేదు, నేను మానలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, కాబట్టి దేవుని దగ్గర నేను కొనసాగలేను అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మాట కొంచెం ఆలోచిద్దాం. పెద్దలు చెప్పగా విన్నాను, అలాగే మీరు కూడా ఆలోచిస్తే అర్థమవుతుంది. రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు పడిన వ్యక్తిని బాత్రూమ్కి తీసుకెళ్ళి కడిగి శుభ్రంగా బట్టలు వేసి హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్ళరు కదండి. నేరుగా ఉన్న పాటున ఆ వ్యక్తిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు. శుభ్రపరిచే బాధ్యత, బాగు చేసే బాధ్యత వైద్యులు తీసుకుంటారు. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత ఎలా బతకాలో చెప్పి పంపిస్తారు అక్కడి నుంచి. అలాగే ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు ఎవరైనా, ఇక నా వల్ల కాదు దేవునిలో కొనసాగడం, ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, పదే పదే అదే పాపంలో పడిపోతున్నాను, నిబద్ధత కలిగి జీవించలేకపోతున్నాను అనేది సమస్య అయితే, ఆ సమస్య మీరు యథార్థంగా ఆలోచిస్తే మీకు ఇష్టం. అంతేగాని ఆ సమస్యగా చెప్పడం మంచిది కాదు. రోడ్డు మీద పడిన వ్యక్తి, లేదండి నన్ను ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేయించండి, నేను ముందు శుభ్రంగా ఉండాలి అని ఎవరు అనుకోరు. ప్రమాద తీవ్రత గుర్తిస్తే వెంటనే స్పందిస్తాం. అలాగా మన జీవితాల్లో ఉన్న పాపం ఏ రూపంలో ఉన్నా అది ప్రమాదకరమైంది అన్న విషయం మనకు అర్థమైతే తక్షణమే స్పందించాలి, బాగు చేయగలిగిన దేవునికి అప్పగించుకోవాలి. ఆ తదుపరి ఆయన బాగు చేసిన తర్వాత నిబద్ధత కలిగి తిరిగి ఆ పాత రోత పాపానికి వెళ్లకుండా దేవునికి అప్పగించుకుని ముందుకు కొనసాగాలి. ఇది దేవుడు మనందరి నుంచి ఆశిస్తా ఉన్న విషయం. అందుకని అంటున్నాడు ఆయన, మీరు పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటకు దేవుడు పిలవలేదు. సో దేవుని యొక్క పిలుపును నిర్లక్ష్యపరచటం దేవుని పిల్లలంగా మనకు అది క్షేమకరం కాదు. రెండో మాట, కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షిస్తున్నాడు అనే మాట. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ నా మీద చేయడానికి వీల్లేదు అన్నామనుకోండి, నష్టపోయేది మనమే. కాబట్టి మన జీవితాల్లో దేవుణ్ణి పని చేయనివ్వడానికి అనువుగా ఆయన మనం లోపలికి ఆహ్వానించగలగాలి. దేవా, నా స్థితి మీకు తెలుసు, నేను జయించలేకపోతా ఉన్నాను. దేవా, నా మనసు పదే పదే పాపం జోలికి వెళ్తూ ఉంది, మీరు సహాయం చేయండి, మీరు బాగు చేయండి అని ఎవరైతే యథార్థంగా దేవునికి అప్పగించుకుంటారో దేవుడు సమకూర్చగలడు, దేవుడు బాగు చేయగలడు, దేవుడు తిరిగి నిబద్ధతతో కూడిన జీవితాన్ని మనకు అనుగ్రహించగలడు. అందుకనే కమిట్మెంట్ అనేది మన జీవితాల్లో కలిగి జీవించాలన్నప్పుడు తప్పకుండా దేవుని సహాయం కావాల్సిందే. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మనం మన జీవితాల్లో ఈరోజు ఈ మాటలు వింటా ఉన్నప్పుడు కూడా మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో మీకు తెలుసు, నా ఆత్మీయ స్థితి ఎలా ఉందో నాకు తెలుసు. మన జీవితాల్లో ఏ సమస్య లేదు అని చెప్పి మనం బుకాయించలేం. మనం తప్పకుండా గత వారం అన్నట్లుగా మానవ నైజం, మానవ సహజం పాపం అయితే, ఆ పాపము నుంచి
మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారిగా చేయడం అనేది దేవునికి ఇష్టం. ఆయన ఇష్టాన్ని మనం జరిగించాలంటే నిబద్ధత కలిగి ఆయనకు అప్పగించుకోవటం మరి శ్రేష్టం. అలా ఎవరైతే చేయగలుగుతారో వారు దేవుని సంతోషపెట్టేవారు అవుతారు. అలా కాకపోతే ఆయన్ని ఉపేక్షించేవారు అవుతారు. ఆయన ఉపేక్షించేవారు నెమ్మది కలిగి జీవించడం అనేది సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు ఆలోచించండి, మన జీవితాల్లో మనకున్నటువంటి ఈ భయాల మధ్య, మనం జీవిస్తూ ఉన్న ప్రతికూలమైన పరిస్థితుల మధ్య మనం దేవుని చేయి పట్టుకోవడం కంటే దేవుడే మన చేయి పట్టుకుని నడిపించడం చాలా శ్రేష్టమైంది. ప్రియ శ్రోత, ఈరోజైనా మీ హస్తాన్ని దేవునికి అప్పగిస్తారా? ఆయనకు అప్పగించినదేది కూడా అసంపూర్తిగా ఆగిపోవటం జరగదు. దేవుడు పని ప్రారంభిస్తే దాన్ని ముగించేంత వరకు ఆయన తప్పకుండా శ్రద్ధ తీసుకుంటారు. అలాంటి దేవునికి మన జీవితాన్ని అప్పగించుకొని మన జీవితాల్లో తిరిగి మళ్ళా స్థానమిచ్చి ఆయనని ఆహ్వానించి, ప్రభా నా జీవితాన్ని బాగు చేయండి, నేను పతనమైపోయిన మాట వాస్తవం, నా జీవితాన్ని సరిచేయండి, నేను చెడిపోయిన మాట వాస్తవం, నా జీవితాన్ని శుభ్రపరచండి, అపవిత్రమైన మాట వాస్తవం అని చెప్పి ఉన్న స్థితిని యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన దగ్గర నిబద్ధత కలిగి మనం జీవించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మన జీవితాన్ని సజావుగా నడిపించడానికి ఆయన మనకు సహాయం చేస్తారు. అటు రీతిగా నిబద్ధతతో కూడిన జీవితాన్ని దేవుడు మనకు అందించలాగున దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తిరిగి మరొక వారం మళ్ళీ కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా, చీకటి వీడు, భయమును వీడు, వాక్యమే నీకు తోడు. చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా, చీకటి వీడు, భయమును వీడు, వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే వెలిగింపు. భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి, భ్రమలను తీసి భద్రతనిచ్చు, వాక్యమే నీకు తోడు. భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి, భ్రమలను తీసి భద్రతనిచ్చు, వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే వెలిగింపు. అందుకే వెలిగింపు. అందుకే వెలిగింపు.